న్యూస్ 360 నేను విశ్వత. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం వేళలో జ్వాలా తోరణం కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. భక్త మహాశైలారా, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసము. ఈ యొక్క మాసములో శివునికి అభిషేకము కానీ, అర్చన కానీ, తదితరమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన, అలాగనే కార్తీక మాసంలో దీపారాధన చేసిన అత్యంత పుణ్యఫలం కలుగుతుంది కనుక ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క కార్తీక మాసంలో మన దాచేపల్లి మండలంలోని శివాలయాలన్నీ కూడాను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తుల యొక్క సన్నహితో కిటకిటలాడుతున్నాయి. అలాగనే మన మన్సూర్షాపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీ భవానీ సమేత గౌరీశంకర మహాస్వామి వారి యొక్క దేవస్థానంలో ఉదయము తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే స్వామివారికి అమ్మవారి కుంకుమార్చనలు, సాయంత్రము అఖండ దీపారాధన, సాయంత్రం అలాగే కోటి దీపోత్సవము, అఖండ దీపారాధన, కోటి దీపోత్సవము, స్వామివారికి సాయంత్రం 7 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడాను ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యదండమైనటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని, అలాగనే పార్వతీ పరమేశ్వరం దర్శించుకొని అత్యంత పుణ్యఫలం పొందగలరు. అలాగనే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కూడాను అత్యంత పుణ్యఫలం కలుగుతుంది కనుక ఈ మాసంలో చేసేటువంటి దీపదానం కానివ్వండి, అలాగనే ఉసిరి చెట్టు కింద ఉసిరికల దానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, ఏదైనా సరే చిన్న దానం చేసినా కూడాను అనంత కోటి పుణ్య ఫలం కలుగుతుంది కనుక పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం మన మీద అందరం ఉండాలని చెప్పేసి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలగాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం.